హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాపం ఉన్నదాగది పరమన్నదాగది కళ్యాణం వచ్చినాగది కక్కచ్చినాగది నిండుగా నిండుగా తెరవు వలగబడకమానది. ఆడవాళ్లకు మాతృత్వం అంటే దేవుడు ఇచ్చిన వరము. అమ్మాని పిలిపించుకొని ఆడవాళ్లకు ఆడతనము అది పాడుతనము అన్నారు. ఇక్కడ తల్లులకేమో సత్యాన గడియలైతే ఈనాటి పిల్లలకు పాపాన నెలలు అన్నారు. అగో దేవతల కాలం నాడు అగో సత్యాన గడియలు, ఈనాటి పిల్లలకు పాపాన నెలలు అన్నరే. గడియల కొద్ది గర్భిణీర పడబట్టనా మదన సందారి మంత్రసాని వాడల్లా తెలిసిన మంత్రసాని దూరకొచ్చిన వచ్చింది అమ్మ నోటికి మంత్ర అమ్మ బాధపడనంగా అమ్మ బాధపడకనంగా తల్లి పొట్టల కింద గర్భవాస కొడుకో బిడ్డో బయటపడే సమయంలోన తల్లి పొట్ట
వందల బలాలు ఒక్క బిడ్డేరా కన్న తల్లి ముట్టాలి కన్న తల్లి ముట్టాలి ఎవరెవరు మరి దొరసాని నీలారి గంట గర్భాల మాత్రం ఒక కొడుకు ఒక బిడ్డ పుట్టినారా తీసుకుపోయి తడిపెడి తమ చేపిస్తానన్నారా మరి అప్పుడు చూడు అపరంగి రాజు వాళ్ళు బిడ్డకును కొడుకు తడిపెడి దానం చేయించినారా మొక్కజొన్న తేరుగు నీళ్లు కట్టపోతే తల బెల్లైతే అట తండ్రి పిల్లల కన్న తల్లి బాల్యమును తల్లి ఎవరు పడతాను దొరకను కానీ అతనందరేమో కొడుకు ఒక బిడ్డ పుట్టిందమ్మా అమ్మమ్మా నువ్వు ఇన్ని రోజులు అంటే నువ్వు పిల్లలు లేరానే అమ్మా నువ్వెంతో రందిపడ్డు కొడుకులు కావాలి బిడ్డలు కావాలని కోటి నిధులు తిరిగి కొల్లారు పనులు కట్టినందుకు భగవంతుని దయ వల్ల అమ్మా నీకు ఒకటే కానుపులా నీకు కవల పిల్లలు కలిగిల్లు ఒక్కగాను ఒక్క కొడుకు సైతోడి బిడ్డ పుట్టిందని పుట్టిన పిల్లలు తీసుకొచ్చి కడిగి కాలిచ్చి కన్న తల్లి చేతికిచ్చిల్లేనా తల్లి సంబరపడుతుంది సంతోషపడుతుంది కొడుకును కన్నా నా కోరిక తీరింది బిడ్డను కన్నా నా ప్రేమ తీరిందేనా నాకు గోత్రం కొనియాడ కన్న కొడుకున్నడు పలకమెత్తి పాడ నాకు బిడ్డ కలిగిన తాతగాక మంచాల పడ్డనాడు కొడుకులనటోళ్ళు తిక్కైన కొట్టైన బుక్కడన్నం పెడతారు సత్తిన నాడు సాగు ఎత్తరు ఎట్టడానికి బిడ్డున్నది ఎత్తుకపోరు కొడుకున్నాడవ్వా అని పిల్లలు నాట బాబా కట్టిందేనవ్వా పిల్లల చూడబోతే ఎంతో ముద్దుగా ఉండరు నాగలికి నడవంక కొడగలికి పిడవంక సుక్కల్ల సూర్యచంద్రనాథుల వాలినట్టు నా పిల్లలున్నారు ఆ పిల్లలను మాత్రమే సాది కద్దుకొని ఆ పిల్లలు దోచుకుంటా తల్లి నీలారి కన్నే తిరులు లెక్కించే అంట నీళ్లు పోసుకున్నారు యుగాలు మారిన జగములు మారిన శాస్త్ర ధర్మం మారలేదు 5 రూపాయలు రోజునాడు ఆ పులివారు కొమ్మల తోడి తల్లి పుడు మేళం ఆపినారు అమ్మా పాదున్నో రామ రామ
ఒక పేరు ఉండాలి మరి జన్మనామం చూడాలంటే బ్రాహ్మణులు రావాలి నాగరాల బ్రాహ్మణుల విలువన పూర్ణది అయ్యో వచ్చిన బ్రాహ్మణులకు పోకుండా కురిచేరు పొరగమెత్తలేసింది అయ్యలారా కామొస్తారా సంవత్సరం రాకుండా విద్య బుద్ధులు ఇవ్వకుండా బ్రాహ్మణులంటే తడబట్ట కులము మీరు ఎక్కాగులో పోతావునా పిల్లలు పుట్టి 21 రోజు జన్మనామం చూసి నా పిల్లలకు మీరు పేరు పెట్టులే నాయన అమ్మా సరే పర్వాలేదమ్మా రాళ్ళాపురి గ్రామం రత్నాపురి దేశం నీ భర్త పేరు కదా గోవర్ధన్ రాజు మాది పేరు నీలారి కానీ మరి పిల్లలు పుట్టినా ఇతర మొదలు రోజు వచ్చిన బ్రాహ్మణయ్య మరి పేరు నీలుతాడు ఉన్న ముందు మోడు విడుదల లక్ష్యం గడి అమాత ముందు ఆడు విడుదల లక్ష్యం గడి ఉన్నదాడు అమృతాంగడు శుక్ల పక్షం నందు బాలచంద్రుడు ఉదయించినట్టుగా నీ పిల్లలు కలిగిందు జన్మనామము రామ రామ జన్మనామము ఎవరి పేరు వద్ద ఉన్నది కొడుకు సుమిత్ర రాజు రామ రామ అడవిల్ల రత్నాలు కంటి ఎత్తామ తల్లులారా చప్పట్లు కొట్టే కాలం సర్వనాశనం అయిపోయింది వంటి నిండా బట్టలు కట్టుకొని నీతి మాటలు చెప్తే ఎవరింటాళ్ళు ఏ కథ కాదు కథ చెప్పే వాళ్ళు ఒగ్గు వాళ్ళు చప్పట్లు కొట్టు అన్నప్పుడు భగవంతుడు ఇచ్చిన కళ్ళతో చూడాలి పాపం శివులతో వినాలి ఎందుకు కొట్టాలి నాని మీరు అడుగునేరు మనసుల భూమి మీదకి వచ్చి మానవ పుట్టుక పుట్టినాడు తెలిసి తెలియక ఎందరో తప్పులు ఎన్నో పాపాలంటే తప్పని కుదిరి చిన్నప్పుడు పిన్నిసైనా దొంగతనం చేస్తావు ఈ తప్పట్టు కొడితే తగ పాపాలు కలిగిపోతాయి మనిషికున్న సర్వ రోగాలు నివారణ అవుతాయి కొట్టినోళ్ళ మీద ఉన్న రోగాలు కొట్టినోళ్ళ పట్టుకుంటేనా అమ్మాడి కొడుకు పేరు సుమిత్ర రాజు అన్నాడు అమ్మాడి కొడుకు వడ్డిల్లా ఈ ముసలాళ్ళు అంతా చెత్తర్లకి వెళ్ళి చేతులు తీసి కొడితే లేట్ అవుతుందని వాళ్ళు పెట్టుకొని దెబ్బ దంచుకుంటారు మా కొడుకు సుమిత్రరాజు నీ బిడ్డ వెళ్ళి కొడుకు ఇద్దరు పిల్లల పేరు పెట్టనా అమ్మా సుమిత్ర మహారాజు నా బిడ్డ రచన వెళ్ళి నాకు నచ్చే పేరు లోకం మెచ్చే విధంగా ఉన్నాయి మీ పేర్లా అని మరి కుండెడండుకోని కుక్కలు లెక్క మనం తింటే తెల్లారితే మట్టి పాలు 10 నిలిపించి కడప నిన్న అన్నం పెడితే పేరు పెద్దది దాపు దండిది ఉన్నోని ఇంటికాడ పండుగ అయితే లేనోళ్ళు ఆశపడతారు ఉన్నోని సంసారం సముద్రం లాంటిది అవ లేని వాళ్ళ సంసారం ఒక్క మడుగు లాంటిది మా పెట్టి మనము మర్చిపోదాము అన్నం పెట్టి మర్చిపోదాము తిన్నోని కాని గుండెలు అన్నం పెట్టి మర్చిపోదాము ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఒక్కల ఇద్దరు కాపులకి 4 అమ్మాయిల మొక్కల కురుమ చాలా సాగల మాలమయ్య కోట మురల కోడిల లోకం తప్పండి యావతనాన్ని అందరినీ వినిపించింది ఓ కడుపు నిండా అన్నం పెట్టి ఇచ్చింది వాళ్ళు అమ్మని కడుపు చల్లనుండుగా గాని దీవించి దీవనార్థిని పెట్టి ఎవరెవరి ఇళ్లకు వాళ్ళని పిల్లలకు తొట్టె కట్టాలి గుళ్ళగట్టి జోల వాడుకోవాలని అనుకున్నది సారు పెడతారు సారు రెడీ చేసినావు కదరా అమ్మా దాసి అమ్మా
నా బిడ్డకు మాత్రమే నా బిడ్డ పేరు రత్నవెల్లి నా కొడుకు పేరు సుమిత్ర మహారాజు మీరు తొట్టెలు కట్టిల్లా ఏం పూలు పెట్టిల్లి పిచ్చి పువ్వులు పెట్టినాం లేకపోతే మంచి పూలు కడతారు వాడి డోలు కొట్టాడా నీ దగ్గర తెలిసినారా పిచ్చిలంజల సంగతి వాడు కుమారి గాడు 20 రోజుల కింద చెప్పి 27 తారీఖు అని కదా 3 గంటల రమ్మంటే 7 వరకు ఒక మాట మిమ్మల్ని పని పాటలలో అన్నారు చేను తిరుగుతారు చిలక తిరుగుతారు చేనుకు ఒక పాట నేర్చుకుంటారు నాకు నచ్చే విధంగా లోకం మెచ్చే విధంగా అందమైన పాటలు పాడాలి ఎందుకంటే మీ మూతులు చూస్తే ముద్దు ఉన్నాయి వడపోసిన బంగారం పొలం మూతి కన్నా నల్ల దుడ్డ ముడ్డి ఉన్నట్టున్న దాని ముడ్డి ఈ ముక్కు ముద్దు ఉన్నది కేసీఆర్ ముక్కు అమ్మా ఒక చక్కని అందమైన పాట పాడాలి నాకు నచ్చాలి లోకం మెచ్చాలి పాట అంటే పాట సూపర్ పాట పాడతాను ఎందుకు బాధ పాడతాను నేను పాట పాడితే ఈ ఇంటికాడ వన్నోళ్ళు వచ్చి లేచి కథకడ కూర్చోవాలి ఇంటికాడ అన్నోళ్ళు ఏమాత్రం జర ఉన్నోళ్ళు ఇళ్ళలో పోకుండా పాడని పూజ ఎవ్వరు పోతే వాళ్ళ అవ్వల తోడే డబ్బని ఆడోళ్ళు వేయాలనుకో మీ మొగళ్ళ తోడే మొగోళ్ళు పోతే దీని మిండెల తోడు 5,000 ఇచ్చే పడుకుంటారు కాదు ఆయన చూస్తాడు అప్పటి సాధ్యం ఆయన ఏ కాలమైనా చూసి అప్పటి చూస్తాడు ఒక పాట పాడాలక్క అయ్యా నీగా అయ్యా నువ్వు 4 వేసిందా నీకేరక పాడు మరి డోలడా ఇక కొట్టుకో ఇక సోర్ సోరి కిరా సొప్పల నిక్రా సోర్ సోరి కిరా సొప్పల నిక్రా సారబండి కిరా బట్టబండి కిరా సారబండి కిరా బట్టబండి కిరా నల్లవంది కిరా తెల్లవంది కిరా కోడికాడి కిరా కళ్ళు కొండి కిరా ఇక్కిరి ఇక్కిరివా గౌరమ్మ గుంజర్గ గుండి కిరివా ఓ ఐక్కిరి ఇక్కిరివే గుంపుల దాకా అన్యాయ ఇక్కిరివే డోలు వచ్చే నొట్టే సాడు ఇక్కిరివే అమ్మా ఇవే నాన్న ఈ పాటలే నానే నీ క్లాస్ మెంటు అమ్మా కన్న తల్లి పాడాలి కడవల్లకిన సంభగాలి ఓ తల్లి నీలారిగన్నే నీ కొడుకు సుమిత్ర మహారాజు నీ బిడ్డ రత్నవెల్లి పేరు మీద నువ్వే అందమైన పాట వాడుకోమన్నారమ్మా నువ్వరకు అన్నరే తనునాడా మోటుగానికి మెరకయ్య మొగిలి పువ్వు వాసన మోపెత్తుతే మోసుగాక గాడిలకే మెరకయ్య గంధపు వాసన గరకన యోసి మురుసియుగాక హింస చేసిన కాకి హంసగాదు ఇత్తడెన్నటికున్న పుత్తడి కాదు దుబ్బ తొత్తురుములక తులసియే కాదు తొత్తు దాసిదే నాడికి దొరసాని కాబోదు అతృతిర వస్తునికి ఏమో కన్యగాస్త్రమిచ్చు అష్టదరిద్రుని కాకలు ఎక్కువ ఇచ్చు రూపు యవన కాంత రూటు గల భావానికి బాగులేనట్టి భార్యనిచ్చు ఇట్లాంటి ముద్దులాడికి అట్లాంటి ముసలి మొగనియచ్చు బ్రహ్మ పాపియుణ్ణి నమ్మరాదు తుమ్మ చెట్టు ఎనడుకున్న తులసి వృక్షం కుక్క గోవు కాదు తిరిగేటి అయ్యకు ఏమిరకయ్యా మా ఏడుగునముల కన్న తల్లి కెరక మొన్న తినే మంజనకి ఎవరిక చెత్తన అడుగుకున్న చెడువు కెరకన అవ నాగసరపు పాట నాగుకే ఎరక గాని ఈ బురదల వన్న ఈ పందులకే వెరక మోర్ల వాడిని పొందవాడు నా పిల్ల పేరు నేను అందమైన పాట పాడుకున్నా ఆ కొడుకును మాత్రమే సుమిత్రరాజు ముఖం చూసుకుంటా ఆ బిడ్డ దగ్గర వెళ్లి ముఖం చూసుకుంటా తొట్టెల్ల పిల్లలను వంట పెట్టింది తల్లి లారి పాటలు పాడుతుంది అమ్మ తల్లి నీలారి అన్నీ అమ్మా చెలియనామ చెన్ని కృష్ణ చంద్రరామలో
పిచ్చలు కొత్త పిచ్చలు తొట్టేలు గట్టినాది సంబూర పెద్ద ఉన్నదా ఆనాడు ఆ పిల్లలేనా పంచప్రాణం అనుకోని ఈ పిల్లలను కాచి కొట్టకుండా గట్ట కొట్టకుండా కంటికి తని బాబు లెక్క సాదుకుంటానన్నదే తల్లి పచ్చిపాలు వద్ద ఉన్నది పిల్లలు మాత్రమే 3 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు పోయి 3 6 నెలల పిల్లలు కాబట్టేనమ్మా 6 నెలల పిల్లలు 6 నెలల పిల్లలు అమ్మారు 6 ఏడాది పిల్లలు కాబట్టేనా చేతుల్లో పెట్టింది పిల్లలు మీరు బయటికి పోవాలి ఆడుకోమ్మని భర్తనేమో కచ్చరి కాడికి వేయిందా 2 పిల్లలు మాత్రమే బంతులు చేతికి ఇచ్చింది బంతులు చేతులు పట్టుకున్నారు తల్లి వంట చాలా పోయి వంట చేస్తేనే ఆ పిల్లలకు మాత్రమే బంతులు చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు 2 పిల్లలు చూడమమ్మా బంతులు పట్టుకున్నారమ్మా రత్నం వెళ్ళి 2 బంతులు పట్టుకొని తిరుమంచి అరల మీద ఆడుకుంటారన్నారమ్మా రత్నం వెళ్ళి రమ్మని తెల్లని తీసుకుని అన్న 9 రాజు 2 బంతులు పట్టుకున్నారే రెండు బంతులు మాత్రం అనకపోయి మాత్రం అనగా దర్వాల తేరగలబడ్డాయమ్మా ఇక తపదాబా అడుగులైనా రత్నం వెళ్ళి రావే మనవి మాత్రం అనగా మంతులు పోయి దర్వాల తేరగలబడ్డాయి మంచం తెచ్చుకొని మళ్ళీ ఆడుకుంటేనే తెల్లలా తప 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 అడుగులు వేసుకుంటా తర్వాత కాలకి రానే వచ్చిల్లమ్మా తర్వాత కాలకి రావంగానే తర్వాత తీర పట్టుకొని గొల్లెం తప్పుడు ఎత్తా ఉన్నరా వాళ్ళు గొల్లెం తప్పుడు ఎత్తారమ్మా రామారామా ఎంత బాని నువ్వు ఎత్తిన పరుగు తీసినా ఎత్తిన పెట్టినాను పిల్లలు కోడిని ఎత్తిని ఎంత బాబు కోడిని వెళ్ళిపోయి బాబా ఇక వల్ల వల్ల ఎడుతూ ఉండడమ్మా కనగంట పుట్టడ కన్నీరు ఇద్దంటే చూడొచ్చిన సబ్బన్న అన్నారు అయ్యను వేడి చేసి నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు ఆగమవుతారు వంగిన పొద్దాగది వండిన కుండాగది సత్తిన పీనాడు సరకర రకమాగది ఏనాడు సత్తిన పీనాడు గానం దానం చేస్తే సత్తిన సరక ముడుతూ ఉన్నారు
పుల్ల పట్టుకుని దబ ఉలికిళ్ళ గడ్డకు వచ్చిండు అచ్చపోయే దారి చూచిండు అవ ఇక్కడ మాత్రం నా భార్యకి ఇల్లు కట్టు అన్నాడు తల మనసు ఏమనుకున్నాడు రేపటి కల్లా నా బిడ్డ ఆడవిల్ల ఎవరికల్లా ఏ పల్లెకల్లా ఇచ్చిన రోజు అత్తతోడి పోరు మామతోడి మాట భర్తతోడి బాధ అన్నారు బాధల్లో బాధ భర్త పెట్టిన బాధలు బాగోపోయి అన్నారు భర్త పోరు చేయలేక బాయపడి దచ్చురోళ్ళు ఉన్నారు ఉరి పెట్టుకొని దచ్చురోళ్ళు ఉన్నారు మందు దాగి దచ్చురోళ్ళు ఉన్నారు జాతర పోసి దచ్చురోళ్ళు ఉన్నారు అవ నా బిడ్డకి ఏదైనా బాధ కలిగిన రోజు అచ్చపోయే దారిలా ఆమె గోరి కనబడితే కడుపులు నొసది ఎల్ల కొట్టుకుంటుంది అనుకున్నాడు ఈ దారి పుల్ల తోడ వారే జనకో మరడచ్చినాడు కులాన జామంతులు 6 కులాల గడ్డ కొట్టి ఆ గద్దన గద్దగం కాడు వేర్చిల్లు పచ్చిగడ్డ కొట్టుకొని ఇంటికి వచ్చిల్లు ఇంటి ముంగడ ఏగ సప్పు లేగుతున్నాయి ఇంటి ముందు పేడగడతా ఉన్నారా భార్య ముత్తని సాగు సత్యమున్న సాగులేదని కుడిచిన ముద్దన పెట్టి తడిపెడి తాను ఓచిల్లు పూజించి పుగలమా లేచిల్లు అవ తీసుకొచ్చి పేడలు పెట్టిల్లు తెల్లగుడ్డ మీదికెళ్ళి కప్పిల్లు కమ్మరిక్కల కట్టు కట్టిల్లు అగో గోవిందని పేడలు లేపుకున్నారే అవ్వ వాళ్ళు గోవింద కర్తపరవు దూరం చేర వచ్చిల్లు గోవింద పేడ తీసి ఏళ్ళు విని సొమ్మలు కూడా తీసిల్లు కాళ్ళ విని సొమ్మలు కలవడ తీసిల్లు బంగారు బిసర తీసి భార్యను వట్టి పెట్టిల్లు అటువంటి మాత్రం ఏమి ఇద్దరు పిల్లలు తీసుకొచ్చి నీ అవ్వ అగ్గిలు పడితే దగ్గర అయిపోతుంది కడుపులో అటువంటి మాత్రమే బిడ్డ నీ అవ్వ చెవులు మూతి పెట్టి తన వార విలువలరా ఇద్దరు పిల్లలు ఉరికొచ్చి మాత్రమే అవ్వాయి ఇద్దరు పిల్లలు వెలుతులు లేవనెత్తులు పిల్లల 4 మూలలు 4 వెలికలకి వదిలిపెట్టి చిల్లర పైసలు ఆచూడ ఆడేసి మరి అటువంటి మాత్రమేమి చిల్లర పైసలు ఆచూడ వేసిళ్ళు అనుకున్న వాళ్ళు ముందు వెనుకో ఆయన మందికి ఆడలు చెప్పుకున్నారా రాను ఒలికిళ్ళ గట్టకచ్చి ఏదో కాటం చూడు 3 కిలో వలపురు కాటం లేదేసి మిగిలిన కట్టుకు మీద వెళ్తును బాలుడే సుమిత్ర వారాలు కడుగుడు తిరుగుడు పానవాడి కొత్త బాణుడు నీళ్లు పట్టుకొచ్చి కాటం 3 కిలో వలపురు ఏమైనా బాండు ఎత్తేసి కాటనాన్ని నిప్పి పెట్టబట్టనా బరబర కాటనము ఎలా వంటగా బరబర కాటనము మంచిగా పుల్లేసి మాత్రమే ఎక్కడ చేరవచ్చిల్లు ఒలికిల్లు అటువంటి మాత్రమే గంగరేవు చేరవచ్చిల్లు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.